ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి తెలంగాణ మంత్రులు వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కోనసీమ సంబంధించిన కొబ్బరి తోట విషయంలో తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందని తను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, వాటిని తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఖండిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సినిమా శాఖకు సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పవన్ కళ్యాణ్‌కి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. తెలంగాణలో ఒక్క థియేటర్‌లో కూడా పవన్ కళ్యాణ్ సంబంధించిన సినిమా అసలుకే ఆడదు. ఇది మంత్రిగా చెప్తా ఉన్నానంటూ ఒక వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. తెలంగాణను ఉద్దేశించి ఏ విధంగా అలా మాట్లాడతావు? తెలంగాణ ప్రజలు అంతా కనుదిష్టిగా కనబడతా ఉన్నారా? కోనసీమకి తెలంగాణ వల్ల దిష్టి తగిలిందని ఎలా అంటారు? మీరు తక్షణమే క్షమాపణలు కోరాలి అంటూ ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా గత కొద్ది రోజుల నుండి కూడా ఈ వివాదం అయితే తారస్థాయికి చేరిందని కూడా చెప్పుకోవచ్చు. ఇటు తెలంగాణ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా పవన్ కళ్యాణ్ పైన మండిపడతా ఉన్నారు. తెలంగాణలో ఉండి, తెలంగాణలో పెరిగి, తెలంగాణకు సంబంధించిన వాతావరణంలో ఇన్ని రోజులు ఉండి కూడా మీరు తెలంగాణను అవమానించినట్టు ఏ విధంగా మాట్లాడతారు? నీకు సినిమాగా అవకాశాలు ఇచ్చింది ఇక్కడ హైదరాబాద్ కాదా? హైదరాబాద్ ప్రజలు కాదా? తెలంగాణ ప్రజలు కాదా? స్థాయిలో ఉన్నావంటే ఒకానొక కారణం తెలంగాణ ప్రజలే కాదా? తెలంగాణ ప్రజలు నిన్ను ఆదరించకపోతే మీరు ఎక్కడ ఉండేవాళ్ళు అంటూ పవన్ కళ్యాణ్ పైన ఫైర్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. తక్షణమే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకి క్షమాపణలు కోరాలి అంటూ డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన మంత్రులు కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు కూడా ఇటు మండిపెడుతూ మీడియా ముందుకు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. పవన్ కళ్యాణ్ తెలంగాణకి రాకుండా అడ్డుకుంటాము, పవన్ కళ్యాణ్ యొక్క దిష్టి బొమ్మలు దానం చేస్తాము, ప్రతి మండలంలో జనసేనకు సంబంధించిన ఏవైతే జెండాలు ఉంటాయో వాటినన్నింటినీ తగలబెట్టాల్సిందే, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పినాకనే తెలంగాణకి రావాలి అన్నట్టుగా తెలంగాణ నేతలు కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటి వరకు ఈ వివాదం పైన మరోసారి కూడా స్పందించకుండా పవన్ కళ్యాణ్ ఉండడం కూడా తెలంగాణ ప్రజల్ని అవమానిస్తా ఉన్నారు అన్నట్టుగా, ప్రజలను కూడా కొంత అగౌరవపరుస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఇక్కడ నేతలు అయితే పేర్కొంటా ఉన్నారు. తెలంగాణలో ఒక్క థియేటర్లో కూడా పవన్ కళ్యాణ్ సంబంధించిన సినిమా వేయబోమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం ఇప్పుడు భారీ షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఒక వార్నింగ్ రూపంలో చెప్తున్నాను కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. తెలంగాణ ప్రజలకి సారీ చెప్తారా, లేకుంటే తెలంగాణలో మీకు వచ్చే సినిమాలు ఏవైతే ఉంటాయో ఒక్క థియేటర్లో కూడా ఆడకుండా చేస్తాను అన్నట్టుగా తన వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. గత 2 రోజుల నుండి కూడా ఈ టాపిక్ అయితే హాట్ టాపిక్ గా మారిపోయిన విషయాలు అయితే చూస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ సంబంధించిన దిష్టి బొమ్మలు కూడా జిల్లాలలో కూడా దహనం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యం పైన పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.